మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు రామకృష్ణారి. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు పౌర్ణమి అందరం చేసుకుంటున్నాము, కానీ గురు పౌర్ణమి అంటే ఏంటిది అందరికీ పూర్తిగా తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ మన శాస్త్రాల్లో తెలిసి ఉన్నా కూడా పదే పదే అదే జ్ఞానాన్ని మరీ వినాలి అని చెప్తారు. కాబట్టి మీకు తెలిసి ఉన్నా కూడా మళ్ళీ మనము గురు పౌర్ణిమ గురించి విన్నాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం గురువులను పూజిస్తుంటాం. ఆ గురువు అంటే ఎవరు అంటే మన సనాతన ధర్మ సాంప్రదాయ ప్రకారం మొదటి గురువు మనకు తల్లి. కాబట్టి మన దగ్గర మొదట మాతృదేవోభవ అని చెప్పబడింది, తర్వాత తండ్రి పితృదేవోభవ, దాని తర్వాత ఆచార్య దేవోభవ. అయితే ఈరోజు మన గురువులకు మాత్రం కాకుండా మన తల్లిదండ్రులను కూడా మనం నమస్కారం చేసుకోవాలి, పూజించాలి. ఎందుకు అంటే మనం ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అని మనకు చిన్నప్పటి నుంచి నేర్పించింది మనకు తల్లిదండ్రులు. కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. ఆచార్యులు అనేసరికి మనకు ఆచరణ నేర్పించేవారు, ఎలాగ చేయాలి. దాంట్లో ఎవరు వస్తారు అంటే ఇప్పుడు మీరు డాన్స్ నేర్చుకుంటున్నారు అనుకోండి, మీకు డాన్స్ నేర్పించే వాళ్ళు కూడా మన గురువే. సంగీతం నేర్చుకుంటున్నారు, క్రాఫ్ట్ నేర్చుకుంటున్నారు, మరి మీరు ఏది నేర్చుకుంటున్నా కూడా ఒకరి గైడెన్స్లో మనం నేర్చుకుంటున్నాము. సో వాళ్ళు కూడా మనకు గురువులే. కాబట్టి వాళ్ళని కూడా పూజించడము అంటే నమస్కారం చేసి ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ అని చెప్పడం కూడా ఇది పూజ. కానీ ఇక్కడ మన గురువు అనేసరికి ఆధ్యాత్మిక ప్రవక్త గురించి మామూలుగా మనం గురువులు అంటాము. ఎందుకు అంటే మనకు సాధారణంగా చెప్పే గురువులు ఏం నేర్పిస్తుంటారు, సాధారణంగా ఉండేవాళ్ళు ఎలా బతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఆర్థిక వృద్ధి జరగాలి అని మాత్రమే చెప్పబడే గురువులు ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. మన జీవితంలో మన బుద్ధిలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసి ఒక మనిషిని అంటే ఒక జీవాత్మని, ఈ శరీరం అంటే ఆడ మొగ, ఈ సృష్టి పుట్టుక మరణము జనన మరణ చక్రాల నుంచి ఎవరైతే తొలగిస్తారో దూరం చేస్తారో అలాంటి ఆధ్యాత్మిక గురువులను మనము సనాతన ధర్మంలో గురు అని అంటాము. అలాంటి గురువు అందరికీ ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. ఎవరికి ఉండాలి అంటే ఎవరికైతే జిజ్ఞాస ఉందో, పుడుతున్నానో చనిపోతారు, మనం చుట్టూ చూస్తూ ఉంటాము, అందరు పుడతారు చనిపోతారు. ఎంత డబ్బు ఉందా, ఎంత అందంగా ఉన్నారా, మీ దగ్గర ఏముందా, హోదా ఉందా అన్నది కాదు, కానీ అందరం చనిపోతాం. మరి చనిపోయిన తర్వాత ఏంటి, ఎక్కడికి వెళ్తాము అన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎవరికైతే కలుగుతుందో అలాంటి ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి. ఆ గురువు నుంచే ఒక గురు దీక్ష అంటే ఒక మంత్రాన్ని గురువు దగ్గర తీసుకుంటే చాలా మంచిది. గురు దగ్గర తీసుకొని ఒక భగవన్ నామ స్మరణ ఏదైతే ఉందో అది మనం ప్రారంభిస్తే చాలా మంచిది. అలాంటి గురువులు మనకు లేకుంటే ఖచ్చితంగా ఒక గురువుని మీరు చేసుకోవాలి అని నేను చెప్తాను. మరి మీరు అడగొచ్చు, మరి గురువులు ఎవరు చేసుకోవాలి అంటే, మీకు ఇప్పటి కాలంలో ఎవరన్నా ప్రవచనాలు మీరు విన్న తర్వాత, ఎవరైనా స్వామీజీలు పీఠాధిపతుల దగ్గర విన్న తర్వాత మీకు 2 లక్షణాలు కనిపించాలి. మొదట అయితే మీకు వాళ్ళలో శ్రద్ధ ఉండాలి, వాళ్ళు ఏం చెప్పినా నా మంచి కోరే చెప్తారు అని మీరు కళ్ళు మూసుకొని వాళ్ళు నమ్మగలుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర గురు దీక్ష తీసుకోండి. లేదు, ప్రవచనాలు విన్న తర్వాత మీకు 2 విషయాలు రావాలి. ఒకటి ఏంటంటే మంచి పనులు చేయడం. మీరు ఎప్పుడైతే జీవితంలో వాళ్ళ మాట విని నా జీవితాన్ని నేను మంచి చేసుకున్నాను, నా పాపాన్ని నేను దూరం చేసుకున్నాను. 2 మంచి చేయడము, నేను చేస్తున్న పాపాలను దూరం చేసుకున్నాను వీళ్ళ ప్రవచనాలు విని అని అలాగా ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మనం గురు దీక్ష తీసుకోవడం చాలా మంచిది. లేదు మాకు ఇలా శ్రద్ధ లేదండి ఇంకా, కానీ మాకు గురువు కావాలి అంటే అన్నమాచార్యుల వారు కానివ్వండి, మీరాబాయి, తులసీదాస్ ఎవరైతే భక్తులు అయ్యారో వాళ్ళు శరీరం కూడా మనకు కనిపించకుండా కూడా వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు చెప్పిన ఏదైతే మన కీర్తనలు ఉన్నాయో వాళ్ళు రాశారు కదండి, అభంగాలు కీర్తనలు అవన్నీ చదవండి, వాళ్ళని ప్రార్థించండి, నాకు దీక్షను ప్రసాదించండి అంటే ఖచ్చితంగా మీకు దాంట్లో మంత్రం అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మంత్రాన్ని మనం పఠిస్తూ వాళ్ళు చెప్పిన ఆచరణ ఏదైతే ఉందో అది చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఏం చేయాలి. వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు మనకు. దానికోసం వాళ్ళు చెప్పింది, వాళ్ళు రాసింది మనం చదువుతూ ఉండాలి. చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. అలాగా మనము ఇలా భక్తుల్ని కూడా గురువు చేసుకుంటే మన జీవితం అనేది చక్కబడుతుంది. కాబట్టి గురువు లేకుంటే ఆధ్యాత్మిక గురువు ప్రతి వాళ్లకు ఉండాలి.
ఇలాగా ఆధ్యాత్మిక గురువుని పూజించే రోజు అనేసి ఇది గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమను ఇంకో పేరుతో ఏం పిలుస్తాము అంటే వ్యాస పౌర్ణిమ. ఎందుకు అంటే మనందరికీ సృష్టిలో అందరూ ఉద్ధరింపబడాలి అని మనకు చెప్పబడింది వేదాలు. ఆ వేదాలు అందరికి అర్థం కావు కాబట్టి ఆ వేదాల్ని సులువుగా అందరికి అర్థమయ్యేటట్టుగా వ్యాసుల వారు మనకు పురాణ రూపంలో, కథా రూపంలో మనకు ప్రసాదించారు. కాబట్టి ఆయన పౌర్ణమి, ఆయనను పూజించే రోజు ఏదైతే ఉందో దాన్ని గురు పౌర్ణిమని మనం వ్యాస పౌర్ణిమ కూడా అంటాం. కాబట్టి అందరూ తమ తల్లి, తండ్రి మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అలాంటి గురువులు, అలాగే ఆధ్యాత్మిక గురువులు ఎవరు లేకున్నా కూడా ఇలాంటి భక్తులను, ఋషులను స్మరించుకునే రోజు మాత్రమే గురు పౌర్ణిమ. మళ్ళీ ఒకసారి అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః.